శ్వాసను గమనించగా ఆలోచన రహిత స్థితిలో ఈ విశ్వంలో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి, ఆ పరమాత్మ శక్తి, ఆ చైతన్య శక్తి మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ఆవాహనం అవుతా ఉంది. అద్భుతంగా ప్రవేశం జరుగుతా ఉంది. ఈనాటి పౌర్ణమి దినంన ఈ సామూహిక ధ్యాన సాధనలో శూన్యరాహిత్య స్థితిలో ఈ విశ్వంలో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తి ఆ పౌర్ణమి శక్తితో కలిసి మన తల పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ఇతోధికంగా వస్తా ఉంది. హాయిగా రిసీవ్ చేసుకుందాం. విశ్వశక్తితో అనుసంధానం అవుతా ఉన్నాం. చాలా అపారంగా వస్తా ఉంది ఆ విశ్వశక్తి మన లోపలికి. శిరస్సు కొన నుంచి గొంతు వరకు తల భాగం అంతా కూడా విశ్వశక్తితో నిండుతా ఉంది. తల ముఖ భాగము, తల వెనుక భాగము, మరి ముఖ భాగంలో ఉన్నటువంటి కళ్ళ లోపలికి, నోటి లోపలికి, ముక్కు లోపలికి, చెవి లోపలికి, తల వెనుక భాగము, మన తలలో ఉన్నటువంటి మెదడు, కుడి మరి ఎడమ మెదళ్ళు, మరి చేతన అచేతన మనసుల లోపలికి, అక్కడ ఉన్నటువంటి ప్రతి కణానికి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంది. మన తల భాగంలో ఉన్నటువంటి అన్ని అవయవాల లోపలికి కూడా శక్తి ప్రసారం జరుగుతూ ఉంది. ఈనాటి పౌర్ణమి శక్తిని కూడా మనం తీసుకుంటా ఉన్నాం. అద్భుతంగా ప్రవహిస్తూ ఉంది. మన తల పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా తలంతా కూడా నిండుతా ఉంది విశ్వశక్తితోని. తల భాగం మొత్తం కూడా తల భాగంలో ఉన్నటువంటి ప్రతి కణానికి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంది. ఎన్నో జన్మలుగా మనం చేసిన తప్పిదాల వల్ల ఇన్యాక్టివ్ గా ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఈరోజు యాక్టివ్ అవుతా ఉన్నాయి. మన తల భాగంలో ఇంతవరకు కూడా ప్రాణశక్తి ప్రవహించినటువంటి ప్రతి కణానికి కూడా శక్తి ప్రసారం జరుగుతూ ఉంది. అద్భుతంగా ఫ్లో అవుతుంది. హాయిగా రిసీవ్ చేసుకుందాం. మన ధ్యాస అంతా కూడా మన తల లోపలికి వస్తున్నటువంటి శక్తిని, యాక్టివ్ అవుతున్నటువంటి కణాలను హాయిగా గమనించుకుంటూ కూర్చున్నాం. చాలా అపారమైన శక్తి వస్తూ ఉంది. తల అంతా నిండుతూ తలలో ఉన్నటువంటి ప్రతి కణానికి కాంతి మరియు శక్తి నింపబడతా ఉన్నాయి. ప్రతి కణం కూడా కాంతివంతంగా, తేజోవంతంగా, శక్తివంతంగా అవుతా ఉన్నాయి.
ప్రతిరోజు చేసే సాధన కంటే ఈరోజు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సాధన 3 రెట్లు ఎక్కువ శక్తిని మనం తీసుకుంటున్నాం. అద్భుతంగా సాధన చేస్తున్నాం. అపారమైన శక్తి వస్తా ఉంది. ఎటువంటి అనుభవం వచ్చినా, ఎటువంటి అనుభూతి కలిగినా హాయిగా చూడండి. గమనించండి. తలంతా నిండుతూ శక్తి మరి గొంతు భాగం లోపలికి వెళ్తా ఉంది. మరి మెడ భాగం లోపలికి. గొంతు భాగంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి వెళ్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి కణకణానికి శక్తి ప్రవాహం జరుగుతా ఉంది. గొంతు భాగము మరి మెడ భాగము అక్కడ ఉన్నటువంటి ప్రతి కణకణానికి శక్తి ప్రసారం జరుగుతా ఉంది. అద్భుతంగా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి కణం కూడా శక్తివంతంగా తేజోవంతంగా పునీతం అవుతా ఉంది. ఎన్నో రోజులుగా, ఎన్నో జన్మలుగా మనం చేసిన తప్పిదాల వల్ల ఇనాక్టివ్‌గా ఉన్నటువంటి ఆ భాగాల్లో ఉన్నటువంటి కణాలకన్నిటికి కూడా శక్తి ప్రసారం జరుగుతా ఉంది. శక్తిహీనంగా ఉన్నటువంటి ప్రతి కణం లోపలికి కూడా శక్తి ప్రసారం జరుగుతా ఉంది. గొంతు, మెడ భాగం అంతా కూడా విశ్వశక్తితో నిండిపోతా ఉంది. మన తల పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా వస్తున్నటువంటి శక్తి తలంతా నిండి, గొంతు భాగం నుండి, గొంతు నుంచి నడుము వరకు, పొట్ట, ఊపిరితిత్తులు, పీపు వెనుక భాగము, జీర్ణాశయము, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, మూత్రపిండాలు, కాలేయము, అండాశయం, గర్భాశయం, ప్రతి భాగానికి కూడా శక్తి ప్రసారం జరుగుతా ఉంది. ఊపిరితిత్తుల లోపలికి కూడా శక్తి ప్రసారం జరుగుతా ఉంది. మరి వీపు వెనుక భాగం కూడా గొంతు నుంచి నడుము వరకు, పొట్ట భాగము, వీపు వెనుక భాగము, అక్కడ ఉన్నటువంటి ప్రతి కణానికి కూడా శక్తి ప్రసారం జరుగుతా ఉంది అద్భుతంగా. మన ధ్యాస అంతే కూడా మన లోపలికి వస్తున్నటువంటి శక్తిని, మన కలుగుతున్నటువంటి అనుభవాన్ని, మన స్థితిని గమనించుకుంటూ హాయిగా కూర్చుందాం. ఎన్నో రోజులుగా, ఎన్నో జన్మలుగా మనం చేసిన తప్పిదాల వల్ల ఇనాక్టివ్‌గా ఉన్నటువంటి కణాలు ఇంతవరకు కూడా ప్రాణశక్తి సంచారం లేనటువంటి ప్రతి కణానికి కూడా ఇప్పుడు శక్తిని తీసుకుంటా ఉన్నాం. శక్తిని పంపిస్తా ఉన్నాం. ప్రతి కణం లోపలికి శక్తి ప్రసారం జరుగుతా ఉంది హాయిగా, అద్భుతంగా. ప్రతి కణం కూడా శక్తివంతంగా, తేజోవంతంగా పునీతం అవుతా ఉంది.
గొంతు నుంచి నడు వరకు పొట్ట భాగం మొత్తం అంతా కూడా ఊపిరితిత్తులు, వీపు వెనుక భాగం అంతా శక్తి నిండుతూ, మరి ఇప్పుడు భుజాల నుంచి చేతుల మీదుగా చేతి వేళ్ళ లోపలికి, కుడి మరియు ఎడమ 2 చేతులలో ఉన్నటువంటి అన్ని వేళ్ళ లోపలికి కూడా శక్తి ప్రసారం జరుగుతా ఉంది. అద్భుతమైనటువంటి శక్తి ప్రసారం జరుగుతా ఉంది. ఒక జలధరింపుతో కూడినటువంటి ఒక కరెంట్ షాక్ లాంటి ఎనర్జీ పాస్ అవుతా ఉంది శరీరంలో. భుజాల నుంచి చేతుల మీదుగా చేతి వేళ్ళ లోపలికి, కుడి ఎడమ 2 చేతి వేళ్ళ లోపలికి అపారమైనటువంటి ప్రాణశక్తి ప్రవాహం జరుగుతా ఉంది అద్భుతంగా. రెండు చేతుల లోపల ఇనెక్ట్‌గా ఉన్నటువంటి ప్రతి కణానికి కూడా శక్తి ప్రవాహం జరుగుతా ఉంది ఈరోజు. విశ్వం నుంచి ప్రాణశక్తి ఒక ధారగా ఏర్పడింది మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం వైపు. విశ్వం నుంచి ఒక ప్రాణశక్తి ఒక ధారగా వస్తా ఉంది మన వైపు. మరి 2 చేతుల లోపలికి ఆ ప్రాణశక్తి నిండుతూ, నడుము నుంచి మోకాళ్ళ మీదుగా కాలి పాదాల వరకు, మన కుడి ఎడమ 2 కాళ్ళలో ఉన్నటువంటి ప్రతి వేలు లోపలికి కూడా ఈ యొక్క ప్రాణశక్తి ఇతోధికంగా ప్రవహిస్తా ఉంది. రెండు కాళ్ళల్లో ప్రతి కణకణానికి ప్రవహిస్తా ఉంది ప్రాణశక్తి. ఇన్యాక్టివ్‌గా ఉన్నటువంటి ప్రతి కణం లోపలికి కూడా శక్తి ప్రవహిస్తా ఉంది. శిరస్సు కొన భాగం నుంచి కాలి పాదాల వరకు, భుజాల నుంచి చేతి వేళ్ళ వరకు శరీరమంతయు కూడా విశ్వశక్తితో నిండిపోయింది అపారంగా. అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి తరంగాలు మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా శిరస్సు కొన భాగం నుంచి కాలి పాదాల వరకు శరీరం అంతా కూడా ప్రసరణ జరుగుతూ అంతర్శుద్ధి జరుగుతా ఉంది. శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి శక్తి ప్రసారం జరుగుతూ, ప్రతి కణం కూడా శక్తివంతంగా, తేజోవంతంగా పునీతమవుతా ఉంది. లోపల అంతర్శుద్ధి జరుగుతా ఉంది అద్భుతంగా ప్రాసెస్. హాయిగా గమనించండి. ధ్యానం అంటే ఎటువంటి ఆలోచన లేని స్థితి. ధ్యానం అంటే శూన్యరాహిత్య స్థితి. ధ్యానం అంటే చిత్తవృత్త నిరోధం. ఆ విశ్వశక్తితో అనుసంధానం కావడమే. నిరంతరం ఆ శక్తిని తీసుకోవడమే. ఆ విధంగా సాధకులు మారాలి. నిరంతరం ప్రతి క్షణం విశ్వశక్తితో కనెక్టివిటీ జరగాలి. ఆ వైపుగా మన సాధన ఉండాలి. ఒక చిన్న సంకల్పం చేసుకుందాం.
నేను తెలిసి తెలియక ఈ జన్మలో గాను, గత జన్మల్లో గాను ఈ విశ్వంలోని జీవరాశులకు నా మాట వల్ల, నా చేష్ట వల్ల వారిని బాధించి ఉన్నట్లయితే నిండు మనసుతో, ప్రేమతత్వంతో, క్షమాతత్వంతో మనం క్షమించి వేయమని కోరుదాం. నిండు మనసుతో, క్షమాతత్వంతో, ప్రేమతత్వంతో క్షమించి వేయమని ఆ ఆత్మస్వరూపులందరినీ కోరుదాం. మరి ఆ ఆత్మస్వరూపులందరూ కూడా వచ్చి మనతో పాటుగా ధ్యానం చేయవలసిందిగా వారిని ఆహ్వానిద్దాం. మరి అలాగే మనకు హాని కలిగించినటువంటి ఆత్మస్వరూపులందరినీ మనము నిండు మనసుతో, ప్రేమతత్వంతో, క్షమాతత్వంతో వారిని క్షమించి వేద్దాం, ప్రేమిద్దాం, దీవిద్దాం. మరి ఆత్మస్వరూపులు అందరూ కూడా వచ్చి మనతో పాటుగా ధ్యానం చేయవలసింది వారిని కూడా ఆహ్వానిద్దాం. చాలా అద్భుతంగా చేస్తున్నారు. అపారమైన శక్తి ప్రవహిస్తా ఉంది మన లోపల. మరి ఈనాటి పౌర్ణమి ధ్యానానికి మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుందాం. బ్రహ్మర్షి పత్రిజీ గారిని, గౌతమ బుద్ధుని, లాహిరి మహాశయులను, మహావతార్ బాబాజీ, యుక్తేశ్వరి, మరి శివ పరమాత్మ, విష్ణుమూర్తి, బ్రహ్మ, పార్వతీ మాత, సరస్వతి మాత, లక్ష్మీ మాత, మరి ఈ సృష్టి అయినటువంటి మూల అమ్మ ఆదిపరాశక్తి, మరి హిమాలయ యోగులను, విశ్వ గురి మండలిని, మన పూర్ణ ఆత్మలను, సృష్టికర్తలను, సృష్టికర్తలను, హీలింగ్ మాస్టర్స్ను, సర్జరీ మాస్టర్స్ను, మరి భూమిని స్వర్గధామంగా మార్చాలని నిర్ణయించుకున్నటువంటి ఇప్పుడు ఈ విశ్వం పైన పనిచేస్తున్నటువంటి హాస్టల్ మాస్టర్స్ అందరిని ఇన్వైట్ చేసుకుంటూ ధ్యానం చేసుకుందాం. వాళ్ళందరూ కూడా వచ్చి మనతో పాటు కూర్చొని మనతో పాటుగా ధ్యానం చేస్తుంటూ సంకల్పించుకుంటూ హాయిగా చక్కగా గమనించుకుందాం. మన లోపలికి వస్తున్నటువంటి శక్తిని, మనకు కలుగుతున్నటువంటి అనుభవాన్ని హాయిగా గమనించుకుంటూ కూర్చుందాం. మన ధ్యాసంతయు కూడా మన లోపలికి వస్తున్నటువంటి శక్తిని, మనకు కలుగుతున్నటువంటి అనుభవాన్ని, స్థితిని గమనించుకుంటూ హాయిగా కూర్చుందాం.
ధ్యానం అంటే శూన్య రాహిత్య స్థితి. ధ్యానం అంటే ఎటువంటి ఆలోచన లేని స్థితి. సూది మన కూడా పెట్టలేనటువంటి ప్లేస్‌లో ఆవరించి ఉన్నటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తి తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా ఇతోధికంగా వస్తా ఉంది. హాయిగా రిసీవ్ చేసుకుందాం. విశ్వశక్తితో అనుసంధానం అవుదాం. మనకున్నటువంటి 7 శరీరాల్లో 2 శరీరాలు ప్రధానమైనది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. స్థూల శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే సూక్ష్మ శరీరాన్ని శక్తివంతం చేయాలి. సూక్ష్మ శరీరం శక్తివంతం కావాలంటే ప్రాణశక్తి కావాలి. ఈ ప్రాణశక్తి నిద్రావస్థ ద్వారా, జాగృత అవస్థ ద్వారా 2 స్థితులను మనం పొందవచ్చు. నిద్ర ద్వారా కొద్ది మాత్రమే తీసుకుంటాం. జాగృత అవస్థ అంటే ఎరుక స్థితిలో అంటే ధ్యాన సాధన ద్వారా ఇతోధికంగా తీసుకోవచ్చు. ఎంత సాధన చేస్తే అంత తీసుకోవచ్చు. ప్రాణమయ శరీరం ఎంత శక్తివంతం చేస్తే స్థూల శరీరం అంత శక్తివంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. హాయిగా చక్కగా జరుగుతున్నటువంటి శ్వాస ప్రక్రియను గమనించండి. హాయిగా మన లోపల జరుగుతున్నటువంటి శ్వాస ప్రక్రియను హాయిగా గమనించుకుంటూ ఈ విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి ఆ విశ్వ మూల చైతన్య శక్తి తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా వస్తూ ఉంది. అలా వస్తున్న దాన్ని హాయిగా రిసీవ్ చేసుకుంటూ మనకు కలుగుతున్నటువంటి అనుభవాన్ని, మన స్థితిని గమనించుకుంటూ కూర్చుందాం. أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح الله أكبر الله أكبر لا إله إلا الله
మన ధ్యాస అంతయు కూడా మన లోపలికి వస్తున్నటువంటి శక్తిని హాయిగా గమనించుకుంటూ కూర్చోండి. మనం తీసుకునేటువంటి ప్రాణశక్తి 5 రూపాలుగా మారుతుంది మన శరీరంలో. 1 ప్రాణము, 2 అపానము, 3 సమానము, 4 ఉదానము, 5 వ్యానం. మనము తీసుకునేటువంటి ఈ ప్రాణశక్తి మన శరీరంలో 5 రూపాలుగా మారుతుంది. 1 వచ్చేసి ప్రాణము. ఈ ప్రాణం మన శరీరంలో ఏ విధంగా పనిచేస్తుందంటే, ఇది ముక్కు రంధ్రాల ద్వారా నుండి హృదయం వరకు వ్యాపించి ఉంటుంది. శ్వాసకోశాన్ని, జ్ఞానేంద్రియాలను నియంత్రిస్తుంది. వాక్కును మింగటానికి, శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడానికి ఈ ప్రాణం అనేది ఉపయోగపడుతుంది. మనము తీసుకునేటువంటి ప్రాణశక్తి 5 రూపాలుగా మారి దానిలో మొదటిది అయినటువంటిది ప్రాణము. ఈ ప్రాణం అనేది మనం ముక్కు రంధ్రాల ద్వారా తీసుకునేటువంటి శ్వాస మన హృదయం వరకు అంటే ఊపిరితిత్తుల వరకు వ్యాపిస్తే మరి శ్వాసకోశాన్ని మరియు జ్ఞానేంద్రియాలను ఇది నియంత్రిస్తుంది. వాక్కును మరి మనం తినేటువంటి ఆహారం లోపలికి మింగాలంటే కూడా ఈ ప్రాణం అనేది ఇక్కడ ఈ పనిచేస్తేనే మనం శ్వాస తీసుకోవడం వదలడం మరియు మింగటం అంటే మనం తీసుకునేటువంటి ఆహారాన్ని మింగగలుగుతాం ఈ ప్రాణం అనేది ఉంటేనే. సో రెండవది అపానము. సో మనం తీసుకునేటువంటి ప్రాణము శక్తి 5 రూపాలుగా మారుతూ ఉంటుంది. 1 ప్రాణం అయిపోయింది. రెండవది అపానం. ఇది నాభి నుండి అరికాల వరకు వ్యాపిస్తుంది. బొడ్డు భాగం నుంచి అరికాల వరకు ఈ అపాన వాయువు అనేది ప్రసరిస్తుంది. ఈ యొక్క అపాన వాయువు ప్రసరించడం వల్ల మన శరీరంలో విసర్జన కార్యకలాపాలు తోడ్పడతాయి. అంటే మూత్ర విసర్జన, మల విసర్జన సాఫీగా సాగాలంటే ఈ అపానం అనేటువంటి వాయువు బొడ్డు నుంచి అరికాల వరకు ఎప్పుడైతే వ్యాపించి ఉంటుందో అప్పుడే మనకు మూత్ర విసర్జన, మల విసర్జన అనేది సక్రమంగా జరుగుతుంది. ఈ అపానం అనేటువంటిది మనము తీసుకునేటువంటి ఈ ప్రాణవాయువులోనే ఉంటుంది. మనం తీసుకునేటువంటి ప్రాణశక్తి ప్రాణంగా, అపానంగా, సమానంగా, వ్యానము, ఉదానము అనేటువంటి 5 వాయువులుగా విడిపడుతుంది. సో మనము ప్రాణం గురించి, అపానం గురించి తెలుసుకున్నాము. మరి మూడవది సమాన వాయువు. నాభి నుండి హృదయం వరకు వ్యాప్తి చెంది ఉంటుంది ఈ యొక్క వాయువు. మనము తీసుకునేటువంటి ప్రాణశక్తిలో మూడవ వాయువు సమాన వాయువు. మొదటిది ప్రాణము, రెండవది అపానము, మూడవది సమాన వాయువు. ప్రాణశక్తి 5 రూపాలలో మూడవ వాయువే సమాన వాయువు. ఇది నాభి నుంచి హృదయం వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేటట్టు చేస్తుంది. శరీరానికి వంటబట్టేటట్టు చేస్తుంది. దాని ద్వారా అవయవాలకు శక్తి వస్తుంది. ఈ సమాన వాయువు లేకపోతే మనకు జీర్ణశక్తి అరుగుదల ఉండదు. మరి గ్యాస్ ఏర్పడడం, తేపులు రావడం జరుగుతుంది. మన శరీరంలో సమాన వాయువు లోపించినట్లయితే జీర్ణశక్తి లోపం ఏర్పడుతుంది, గ్యాస్ ట్రబుల్ ఏర్పడుతుంది. సో ఈ సమాన వాయువు మన శరీరంలో ఉత్పత్తి జరగాలంటే మన శరీరానికి కావాల్సినటువంటి ప్రాణశక్తిని మనం తీసుకోవాలి. ప్రాణశక్తిని ఎప్పుడైతే తీసుకుంటామో ఆ ప్రాణశక్తి 5 రూపాలుగా మారుతుంది. 1 ప్రాణవాయువుగా, 2 అపాన వాయువుగా, 3 సమాన వాయువుగా, మరి 4 ఉదాన వాయువు. ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు, కంఠ భాగము, గొంతు భాగం నుంచి శిరస్సు వరకు మొత్తం కూడా ఈ యొక్క ఉదాన వాయువు వ్యాపించి ఉంటుంది. మనలో నుండి శబ్దము కలగడానికి మరియు వాంతులు రావడానికి ఈ వాయువు అవసరం. శబ్దం, స్వరం అంటే మనం మాట్లాడాలంటే ఈ ఉదాన వాయువు కావాలి మనకు. మరి ఈ ఉదాన వాయువు ఎట్లా ఏర్పడుతుందంటే మనం తీసుకునేటువంటి ప్రాణశక్తి 5 రూపాలలో 4వ రూపమే ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు మన శరీరంలో కంఠ భాగం నుంచి
శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. దీనివల్ల మనము చక్కగా మాట్లాడగలుగుతాము. మరి మనలో ఎప్పుడన్నా అజీర్ణంగా ఉన్నటువంటి పదార్థము బయటికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వాంతి రూపంలో జరగాలంటే మనకు ఈ యొక్క ఉదాహరణ వాయువు అనేది చాలా అవసరం. సో మనం ఎంతగా ప్రాణశక్తిని తీసుకుంటే అంతగా మన శరీరంలో మనకు కావాల్సినటువంటి వాయువులు ఉత్పత్తి జరిగి మనం ఆరోగ్యంగా ఉంటాము. మరియు చిట్ట చివరిది వ్యాన వాయువు. మనం తీసుకునేటువంటి ప్రాణశక్తి 5 రూపాలుగా మారుతుంది కదా. మరి 5వ రూపము వ్యాన వాయువు. ఇది ప్రాణ అపాన వాయువులను కలిపి ఉంచి శరీర ప్రసరణకు తోడ్పడుతుంది. మరి నాడీ మండలంలోని 72,000 నాడుల లోపలికి కూడా ఈ యొక్క శక్తి ప్రసారం జరుగుతుంది. శిరస్సు కొన భాగం నుంచి కాలి పాదాల వరకు మరి శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల లోపలికి ఈ వ్యానవాయు సంచారం జరుగుతుంది. ఈ వ్యానవాయు సంచారం ద్వారా ప్రాణ అపాన వాయువులు కలిపి ఉంచి శరీరము ప్రసరణకు కార్యక్రమం జరిపిస్తుంది. అంటే మన శరీరం అంతా కూడా శక్తి ప్రసారం జరగాలంటే ఈ వ్యానవాయువు చాలా అవసరం. మనం తీసుకునేటువంటి ప్రాణశక్తి 5 రూపాలుగా మారుతుంది. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము. ఈ 5 రకాల వాయువులు ఉత్పత్తులు జరిగి మన శరీరంలో సంచారం జరిగినట్లయితే మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాం. ఈ 5 వాయువుల ఉత్పత్తి సరిగా లేనట్లయితే మన శరీరంలో మార్పులు జరుగుతాయి. అనారోగ్యం ఏర్పడుతుంది. అస్వస్థతకు గురి అవుతుంది మన శరీరం. మరి స్వస్థత చేకూర్చాలంటే మనకు ప్రాణశక్తి అవసరం. ఇతోధికంగా. కావున మన ధ్యాస అంతయు కూడా మన లోపలికి వస్తున్నటువంటి ఆ విశ్వమూల చైతన్య శక్తిని పైన ధ్యాస ఉంచి తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా ఇతోధికంగా లోపలికి వస్తూ ఉంది. హాయిగా తీసుకుందాం. మనము ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి 5 వాయువులు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉండి దాని యొక్క స్థానం ఏందని తెలుసుకుందాం. హృదయమున ప్రాణవాయువు ఉంటుంది. సో మనం తీసుకునేటువంటి ప్రాణశక్తికి 5 రూపాలైనటువంటి మొదటిది ప్రాణము. ఇది ఎక్కడ ఉంటుందంటే హృదయంలో ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఊపిరితిత్తులు ఉంటాయి, సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి, అక్కడనే ప్రాణవాయువు ఉంటుంది. మరి రెండోది అపానం, అంటే ఇది గుదస్థానం, అంటే వెన్నెముక కింది భాగంలో ఉన్నటువంటి గుదస్థానం కింద అపాన వాయువు అనేది అక్కడ సంచారం జరుగుతుంది. దాని యొక్క స్థానం అది. మరి మూడోది సమాన వాయువు. దీని స్థానము నాభి బొడ్డు భాగంలో ఉంటుంది. దీని నివాసము సమాన వాయువు. మరి నాలుగోది ఉదాన వాయువు. ఇది కంఠ భాగంలో ఉంటుంది. మరియు చిట్ట చివరి 5వ వాయువు వ్యాన వాయువు. ఇది శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. శరీరం అంతా వ్యాపించి ఉన్నప్పుడే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, శక్తివంతంగా జీవిస్తాం. చాలా అద్భుతంగా చేస్తున్నారు అందరూ కూడా. మన ప్రమేయం లేకుండా తానుగా జరుగుతున్నటువంటి సహజమైన సరళమైన శ్వాస ప్రక్రియను హాయిగా చక్కగా గమనిస్తూ శూన్య రాహిత్య స్థితిలో ఈ విశ్వంలో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తి తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ఇతోధికంగా వస్తుంది. హాయిగా తీసుకుందాం.
ప్రతి క్షణం విలువైనది, ప్రతి శ్వాస విలువైనది. శ్వాసతో అనుసంధానం అవుదాం, విశ్వశక్తితో అనుసంధానం అవుదాం, శ్వాసతో లయమైపోదాం. మన నాసికా రంధ్రాల ద్వారా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను హాయిగా చక్కగా గమనించుకుంటూ శూన్య రాహిత్య స్థితి పొందుదాం. ప్రతి శ్వాసను గమనిద్దాం. ఈనాటి ఆ పౌర్ణమి శక్తి మన పైన అపారంగా కురుస్తా ఉంది. హాయిగా రిసీవ్ చేసుకుందాం. భోగాలనిచ్చే దేవతలు మోక్షాన్ని ఇవ్వరు, మోక్షాన్నిచ్చే దేవతలు భోగాలు ఇవ్వరు. కానీ ఈ రెండింటిని ఇచ్చేది కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తి ధ్యాన సాధన ద్వారా శూన్య రాహిత్య స్థితిలో మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చేటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తి మూలాధార చక్రం కింద ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి లోపలికి ప్రవేశం జరిగి ఆ కుండలిని శక్తి శాస్త్రాల మనకు ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉందో అప్పుడే మనకు మరి భోగాలు మరియు మోక్షము రెండు కూడా వస్తాయి. భోగాలనిచ్చే దేవతలు మోక్షాన్ని ఇవ్వరు, మోక్షాన్ని ఇచ్చే దేవతలు భోగాలు ఇవ్వరు. మరి రెండింటిని ఇచ్చేటువంటిది కుండలిని శక్తి. మరి ఆ కుండలిని శక్తిని మేలుకొల్పాలంటే విశ్వమయ ప్రాణశక్తి అవసరం. ధ్యాన సాధన ద్వారా శూన్య రాహిత్య స్థితిలో ఆ విశ్వమయ ప్రాణశక్తిని మనం తీసుకుంటూ కుండలిని జాగృతం చేసుకుంటాం. ఎవరి మూలాధార శక్తి నిద్రాణమై ఉంటుందో వాని ప్రపంచమంతా నిద్రించే ఉంటుంది. ఎవరి మూలాధార శక్తి నిద్రాణమై ఉంటుందో వాని ప్రపంచం నిద్రించి ఉంటుంది. ఎవరైతే కుండలిని శక్తి జాగృతము చేసుకుంటారో వారికి అన్ని భాగ్యాలే లభిస్తాయి, భోగభాగ్యాలు లభిస్తాయి. ఎవరైతే కుండలిని శక్తిని జాగృతం చేసుకుంటారో వారికి భోగభాగ్యాలు లభిస్తాయి. మన ధ్యాస అంతయు కూడా మన లోపలికి వస్తున్నటువంటి శక్తిని హాయిగా తీసుకుందాం. తన విశేషంగా కురుస్తా ఉంది మన పైన ప్రాణశక్తి ఇతోధికంగా. మన శరీరం అంతా కూడా వైబ్రేషన్ అవుతా ఉంది. తన అద్భుతమైనటువంటి విశేష ప్రభావంతో కూడినటువంటి పౌర్ణమి శక్తి ఆ విశ్వశక్తితో కలిసి అనుసంధానమై మన లోపలికి ప్రవహిస్తా ఉంది. ఇతోధికంగా హాయిగా తీసుకుందాం. ప్రతి కణం కూడా శక్తివంతంగా తేజోవంతంగా పునీతం అవుతా ఉంది మన శరీరంలో.
ఎక్కడ ధ్యాస ఉంటుందో అక్కడ శక్తి ప్రవాహం ఉంటుంది. ఎక్కడ శక్తి ప్రవాహం ఉంటుందో అక్కడ స్థితి ఉంటుంది. మన ధ్యాస అంతయు కూడా మన లోపలికి వస్తున్నటువంటి శక్తి పైన ధ్యాస ఉంచుదాం. హాయిగా గమనిద్దాం. మన లోపలికి వస్తున్నటువంటి శక్తిని, మనకు కలుగుతున్నటువంటి అనుభవాన్ని హాయిగా గమనిద్దాం. మరి మన నాడీ మండలంలో జరుగుతున్నటువంటి ప్రాసెస్‌ను గమనిద్దాం. ఎక్కడెక్కడైతే శుద్ధి జరుగుతా ఉందో, ఎక్కడెక్కడైతే శక్తి ప్రవాహం జరుగుతా ఉందో హాయిగా చక్కగా గమనిద్దాం. మనసుంటే మార్గం ఉంటుంది. సమయమే సాధన. సహనమే ప్రగతి. చేసుకున్న వానికి చేసుకున్న మహదేవ. ఎంత సాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది. ఫలితం కావాలన్నా ప్రయోగము చేయవలె. ప్రయోగము అంటే యోగము. యోగం అంటే కలయిక. ఉచ్ఛ్వాస నిశ్వాసల కలయిక. ఆత్మ పరమాత్మ కలయిక. ఎప్పుడైతే శ్వాస పైన ధ్యాస ఉంచి గమనిస్తూ ఉంటామో శూన్యరాహిత్య స్థితిలో ఆ విశ్వమయ ప్రాణశక్తి ఇతోధికంగా మన లోపలికి ఆవాహనం అవుతా ఉంటుంది. అద్భుతంగా ప్రవహిస్తా ఉంది. హాయిగా తీసుకుందాం. షట్చక్రాలు ఎప్పుడైతే జాగృతం అవుతాయో స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరాలు 3 కూడా పొంగుతాయి. మనలో ఉన్నటువంటి షట్చక్రాలు ఎప్పుడైతే జాగృతమవుతాయో, ఎప్పుడైతే చైతన్యవంతం అవుతాయో అప్పుడు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు పొంగుతాయి. అంటే ఫుల్ ఎనర్జీతో, చైతన్యంతో ప్రకాశవంతంగా తయారవుతాయి. ఒక తేజస్సు కనిపిస్తుంది. ఆ జాగృతమైన ఒక ప్రకాశం, ఒక దివ్య అనుభూతి కలుగుతుంది.
ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ చైతన్య శక్తి, ఆ పరమాత్మ శక్తి, మన ఇష్ట దైవ శక్తి మన తల పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా ఇతోధికంగా ప్రవహిస్తా ఉంది. శరీరం అంతా కూడా ప్రవహిస్తా ఉంది. శిరస్సుకున్న భాగం నుంచి కాలి పాదాల వరకు శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణకణానికి కూడా శక్తి ప్రసారం జరుగుతా ఉంది. అద్భుతంగా హాయిగా తీసుకుందాం. ప్రతిరోజు నిరంతర ధ్యాన సాధన వల్ల కుండలిని అనేటువంటి శక్తి జాగృతమై అన్ని చక్రాల ద్వారా ప్రయాణించి శుద్ధి చేస్తుంది. నిరంతర ధ్యాన సాధన చేయడం ద్వారా మన లోపలికి విశ్వమయ ప్రాణశక్తి రాకతో మనలో కుండలిని శక్తి జాగృతమై ఆ శక్తి మనలో ఉన్నటువంటి అన్ని చక్రాలను శుద్ధి చేస్తుంది. ఆ చక్రాలన్నీ శుద్ధి జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని అవయవాలు కూడా శుభ్రమవుతాయి. ప్రతి అవయవం కూడా శక్తివంతంగా తయారవుతుంది. ప్రతిరోజు శ్వాసను గమనించడం ద్వారా శ్వాస ప్రక్రియ అద్భుతంగా జరుగుతుంది. శ్వాస ప్రక్రియ అద్భుతంగా జరిగితే జీర్ణశక్తి అద్భుతంగా జరుగుతుంది. జీర్ణశక్తి అద్భుతంగా జరిగితే విసర్జక క్రియ కూడా అద్భుతంగా జరుగుతుంది. ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది. అన్నిటికీ కూడా ప్రాణశక్తి అవసరం. సో మనం నిరంతర ధ్యాన సాధన వల్ల ఆ విశ్వశక్తిని అపారంగా తీసుకుంటూ మన శరీరాన్ని శక్తివంతంగా, చైతన్యవంతంగా చేసుకుందాం. నిరంతర ధ్యాన సాధన వల్ల విశేషంగా వస్తున్నటువంటి ఆ విశ్వశక్తి ద్వారా మనలో ఎప్పుడైతే నాడీ మండల శుద్ధి జరుగుతుందో, నాడీ మండల శుద్ధి తర్వాత మనము ఆత్మ అనుభవాలను పొందుతాము. ఆత్మ అనుభవాలు పొందాలంటే నాడీ మండల శుద్ధి జరగాలి. మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల శుద్ధి జరగాలి. మన కంటికి కనిపించేటువంటి ఈ భౌతిక శరీరము శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా ఉండాలంటే మన కంటికి కనిపించినటువంటి ప్రాణమయ శరీరము, స్థూల శరీరం అంటాం దాన్నే. దాన్నే ప్రాణమయ శరీరం కూడా అంటాము. ఆ ప్రాణమయ శరీరం శక్తివంతం కావాలి. ప్రాణమయ శరీరం శక్తివంతం కావాలంటే నిరంతర ధ్యాన సాధన ద్వారా శూన్య రాహిత్య స్థితిలో ఈ విశ్వం నుంచి వస్తున్నటువంటి ఆ ప్రాణశక్తి ఆ ప్రాణ శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులను కూడా శుద్ధి చేస్తూ ప్రాణ శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. తద్వారా మనము ఆత్మానుభవాలను పొందగలుగుతాము.
అందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. అలాగే కొనసాగిద్దాం. అత్యంత ఎరుకతో చేద్దాం మన సాధనను. మన తల పై భాగంలో ఒక క్రిస్టల్ పిరమిడ్‌ను ఊహించుకుందాం. ఒక క్రిస్టల్ పిరమిడ్‌ను ఊహించుకుందాం. ఆ క్రిస్టల్ పిరమిడ్ ద్వారా మనకు శక్తి ప్రసారం జరుగుతా ఉంది. విశ్వం నుంచి వస్తున్నటువంటి ఆ విశ్వశక్తి మన తలపైన ఉన్నటువంటి క్రిస్టల్ ద్వారా మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వస్తా ఉంది. విశ్వశక్తి హాయిగా తీసుకుందాం, ఇతోధికంగా వస్తా ఉంది. చక్కగా గమనిద్దాం. శిరస్సు కొన భాగం నుంచి కాలి పాదాల వరకు శరీరం అంతా కూడా క్రిస్టల్ ద్వారా వస్తున్నటువంటి ఆ విశ్వశక్తి లోపలికి ప్రసారం, క్రిస్టల్ ఎనర్జీని కూడా తీసుకుంటున్నాం. మనం క్రిస్టల్ ఎనర్జీని తీసుకుంటున్నాం. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని శక్తివంతం చేస్తున్నాం. ప్రతి అవయవాన్ని శక్తివంతం చేసుకుంటున్నాం, శుద్ధి చేసుకుంటున్నాం. ఈనాటి పౌర్ణమి ధ్యానంలో క్రిస్టల్ ఎనర్జీని ఉపయోగించి మన భౌతిక శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలను శుద్ధి చేసుకుంటున్నాం. ప్రతి అవయవం లోపలికి ఆ క్రిస్టల్ ఎనర్జీ ప్రవహిస్తున్నట్టుగా చక్కగా భావించుకుందాం. మన తల భాగంలో ఉన్నటువంటి కళ్ళు, ముక్కులు, నోరు, చెవులు, మెదడు, అక్కడ ఉన్నటువంటి ప్రతి కణానికి ఆ క్రిస్టల్ ఎనర్జీ పాస్ అవుతుంది అద్భుతంగా. హాయిగా తీసుకుందాం. మన తలపై భాగంలో క్రిస్టల్ పిరమిడ్ ఉంది. క్రిస్టల్ పిరమిడ్ ద్వారా క్రిస్టల్ ఎనర్జీని మనము బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి తీసుకుంటున్నాము. మన తలంతా కూడా క్రిస్టల్ ఎనర్జీతో నిండిపోతా ఉంది. తల భాగంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా క్రిస్టల్ ఎనర్జీతో తేజవంతంగా తయారవుతా ఉంది, శక్తివంతంగా తయారవుతా ఉంది. కణాలు శక్తివంతం కావడం ద్వారా అవయవాలు శక్తివంతం అవుతా ఉన్నాయి. మన తలంతా కూడా క్రిస్టల్ ఎనర్జీతో నిండిపోయింది. చాలా అద్భుతంగా శుద్ధి జరుగుతూ ఉంది. మరి గొంతు భాగం, మెడ భాగం కూడా క్రిస్టల్ ఎనర్జీ తీసుకుంటా ఉన్నాం అద్భుతంగా. మరి గొంతు భాగం, మెడ భాగం కూడా క్రిస్టల్ ఎనర్జీ నిండిపోయి గొంతు నుంచి నడుము వరకు పొట్ట, ఊపిరితిత్తులు, మరి వీపు వెనుక భాగము, మరి మన పొట్టలో ఉన్నటువంటి జీర్ణాశయము, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగులు, మూత్రపిండాలు, కాలేయము, గర్భాశయము, జీర్ణాశయం అన్నీ కూడా శక్తివంతం అవుతా ఉన్నాయి క్రిస్టల్ ఎనర్జీతోని. క్రిస్టల్ ఎనర్జీ అంతా ప్రవహిస్తూ ఉంది ప్రతి కణానికి. ప్రతి కణం కూడా శక్తివంతం అవుతా ఉంది క్రిస్టల్ ఎనర్జీతోని. అక్కడ ఉన్నటువంటి ప్రతి అవయం కూడా చైతన్యవంతం అవుతా ఉంది, శుద్ధి జరుగుతూ ఉంది. హాయిగా గమనిద్దాం ప్రాసెస్ను. ఏం చేరినా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ అనుభవమే. ఏం జరిగినా మన మంచి కోసమే. హాయిగా చక్కగా గమనించండి. మనలో జరుగుతున్నటువంటి ప్రాసెస్ను హాయిగా గమనించండి.
మరి భుజాల నుంచి మోచేతుల మీద చేతి వేలలోకి కూడా ఆ యొక్క క్రిస్టల్ ఎనర్జీ పాస్ అవుతా ఉంది. మరి కుడి ఎడమ 2 చేతుల లోపలి కూడా ఆ క్రిస్టల్ ఎనర్జీ అద్భుతంగా ప్రవహిస్తా ఉంది. మరి నడుము నుంచి మోకాల మీదుగా కాలి పాదాల వరకు కూడా ఆ యొక్క క్రిస్టల్ ఎనర్జీని తీసుకుంటున్నాం. మన తల పైన ఉన్నటువంటి క్రిస్టల్ ద్వారా వచ్చేటువంటి క్రిస్టల్ ఎనర్జీని తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా వస్తున్నటువంటి ఆ క్రిస్టల్ ఎనర్జీని హాయిగా తీసుకుందాం, రిసీవ్ చేసుకుందాం. మన శరీరం అంతా కూడా నిండిపోయింది క్రిస్టల్ ఎనర్జీతో. శిరస్సుకున్న భాగం నుంచి కాలి పాదాల వరకు, భుజాల నుంచి చేతి వేల వరకు శరీరం అంతా కూడా క్రిస్టల్ ఎనర్జీతో నిండిపోయింది అద్భుతంగా. మన లోపలికి వస్తున్నటువంటి ఆ క్రిస్టల్ ఎనర్జీని హాయిగా రిసీవ్ చేసుకుంటూ మనకు కలుగుతున్నటువంటి అనుభవాన్ని, స్థితిని హాయిగా గమనించండి. ధ్యానం అంటే శూన్య రాయితీ స్థితి. ధ్యానం అంటే ఎటువంటి ఆలోచన లేని స్థితి. ధ్యానం అంటే చిత్తవృత్త నిరోధం. తను అద్భుతంగా చేస్తున్నారు, హాయిగా గమనించుకుంటూ కూర్చున్నాం. అలాగే విశ్వశక్తితో అనుసంధానం అవుదాం. అపారంగా వస్తున్నటువంటి ఆ శక్తిని హాయిగా తీసుకుందాం. కాయపు టూపిరిలో కనిపిన్నది యోగీంద్రుల కని శ్రీ అన్నమాచార్య వారు గొప్ప చెప్పారు. శ్రీ తాళపాక అన్నమాచార్య వారు కాయపు టూపిరిలో అంటే శరీరం అనేటువంటి ఊపిరిలో శ్వాస అనే గని ఉన్నది. ఎవరైతే శ్వాసను పట్టుకుంటారో వారికి సృష్టి రహస్యం అంతే, జ్ఞానం అంతా కూడా తెలిసిపోతుంది. అందుకే శ్వాసానుసంధానం అవుదాం, శ్వాసలో లయం అవుదాం. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వజ్ఞాన ప్రసాదిని. సమయమే సాధన, చేసుకున్న వానికి చేసుకున్న మహాదేవ. ఎంత సాధన చేస్తే అంత ఫలితం. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సాధన చేసినట్లయితే అద్భుతమైనటువంటి స్థితిని పొందవచ్చు. మన ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాలను కూడా శక్తివంతం చేసుకుందాం.
శ్వాసను గమనించగా శూన్యరాహిత్య స్థితిలో విశ్వంలో దీప్యమానంగా వెలుగుతున్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా శరీరం లోపలికి ఇతోధికంగా ప్రవహిస్తా ఉంది. హాయిగా రిసీవ్ చేసుకుందాం. మన అద్భుతమైనటువంటి విద్యుదయస్కాంత తరంగాల శక్తి ప్రసరణ అద్భుతంగా జరుగుతుంది మన శరీరంలో. ప్రతి కణానికి కూడా శక్తి ప్రసారం జరుగుతూ ఉంది. శరీరం అంతా కూడా వైబ్రేషన్ అవుతా ఉంది. తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వస్తున్నటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తి వెన్నెముక కింది భాగంలో ఉన్నటువంటి మూలాధార చక్రములో గుదస్థానంలో ఉన్నటువంటి కుండలిని శక్తి నిధానమై ఉంది. ఆ కుండలిని శక్తిని జాగృతం చేసుకుందాం. విశ్వశక్తి ప్రవాహం ద్వారా కుండలిని శక్తి జాగృతం అవుతా ఉంది. మనలో నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని శక్తి జాగృతమవుతూ మూలాధార శక్తి జాగృతమవుతా ఉంది. నిధానమై ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి జాగృతమవుతూ మూలాధార చక్రం పూర్తిగా యాక్టివేషన్ అవుతా ఉంది. మన ధ్యాస అంతయు కూడా వెన్నెముక కింది భాగంలో ఉన్నటువంటి మూలాధార చక్రం పైన ధ్యాస ఉంచి హాయిగా గమనిద్దాం. అక్కడికి అద్భుతమైన శక్తి ప్రవాహం జరుగుతూ ఉంది. ఎన్నో రోజులుగా, ఎన్నో జన్మలుగా మనం చేసిన తప్పిదాల వల్ల ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి ఆ చక్రంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని కూడా ఇప్పుడు జాగృతం చేసుకుంటున్నాం. ప్రతి కణాన్ని శక్తివంతం చేసుకుంటున్నాం. ప్రతి కణం శక్తివంతం కావడం వల్ల చక్రం జాగృతం అవుతుంది. మూలాధార చక్రం పైన ధ్యాస ఉంచి ఆ చక్రం లోపలికి శక్తి ప్రవాహం జరుగుతున్నట్టుగా చక్కగా భావిస్తూ కూర్చుందాం. ఒక 2 నిమిషాల పాటు ఆ మూలాధార చక్రం పైన ధ్యాస ఉంచి హాయిగా శక్తిని ఆసన భాగంలో గుదస్థానంలో వెన్నెముక కింది భాగంలో ఉన్నటువంటి మూలాధార చక్రం పైన ధ్యాస ఉంచుదాం. మరి ఈ మూలాధార చక్రము సరిగా యాక్టివేషన్ లేనట్టయితే స్పందన, మానసిక, లైంగిక శక్తులు పనిచేయవు. మనలో స్పందించే గుణం ఉండదు. మానసికంగా వీక్ ఉంటాం. మరి లైంగికంగా కూడా ఇబ్బందులు. సో మూలాధార చక్రాన్ని యాక్టివేషన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు విశ్వమయ ప్రాణశక్తితో మన ధ్యాస అంతా కూడా మూలాధార చక్రం పైన ధ్యాస ఉంచి ఆ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకుంటున్నాం. అద్భుతమైన శక్తి ప్రవాహం శరీరం అంతా కూడా నిండిపోయింది. శరీరం అంతా కూడా వైబ్రేషన్ అవుతా ఉంది. ఒక నిమిషం పాటు ఇంకా అలాగే మూలాధార చక్రాన్ని గమనిస్తూ కూర్చుందాం. మూలాధార చక్రంలో ఇన్యాక్టివ్ గా ఉన్నటువంటి ప్రతి కణం కూడా శక్తివంతంగా, తేజోవంతంగా పునీతం అవుతా ఉంది. అద్భుతంగా యాక్టివేషన్ జరుగుతా ఉంది. ఈ మూలాధార చక్రం యాక్టివేషన్ కావడం ద్వారా ఈ మూలాధార చక్రానికి అనుసంధానమై ఉన్నటువంటి భౌతిక శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా శక్తివంతం అవుతాయి.
మూలాధార చక్రాన్ని జాగృతం చేసుకుంటూ మరి రెండో చక్రం స్వధిష్టాన చక్రం. మూలాధార చక్రానికి 4 అంగుళాల పైన ఉంటుంది స్వధిష్టాన చక్రం. ఇది రెండో చక్రం. దీన్ని జాగృతం చేసుకుందాం. మరి ఈ మూలాధార నుంచి స్వధిష్టానంలోకి వెళ్ళాము. స్వధిష్టానంలో ఉన్నటువంటి చక్రంలో ఉన్నటువంటి ప్రతి కణానికి కూడా శక్తి ప్రవాహం జరుగుతుంది. అద్భుతంగా యాక్టివేషన్ చేసుకుంటున్నాము. ఈ స్వధిష్టాన చక్రం జాగృతమైనట్టయితే ఇది రక్తధాతులను నియంత్రిస్తుంది. ఈ చక్రం జాగృతమైతే అవయవాలన్నీ కూడా పటిష్టమవుతాయి. మరి ఈ స్వధిష్టాన చక్రం జలతత్వంతో కూడుకుని ఉంటుంది. స్వధిష్టాన చక్రం లోపలికి విశేషమైనటువంటి శక్తి ప్రసారం జరుగుతూ ఉంది. అక్కడ ఇనాక్టివ్ గా ఉన్నటువంటి ప్రతి కణం లోపలికి కూడా శక్తి ప్రవాహం జరుగుతూ ఉంది. ప్రతి కణాన్ని శక్తివంతం చేసుకుందాం. మూలాధార చక్రమేమో భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది. మరి స్వధిష్టానము జలతత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ మానవ శరీరము పంచభూతాలతో నిర్మితమైనది. మొదటి మూలాధార చక్రము భూమి తత్వం కలిగి ఉంటుంది. ఇప్పుడు స్వధిష్టానము జలతత్వం కలిగి ఉంటుంది. స్వధిష్టాన చక్రం పైన 1 నిమిషం పాటు అలాగే ధ్యాస ఉంచుదాం. ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ విశ్వ మూల చైతన్య శక్తి మన తల పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా లోపల ఇతోధికంగా ప్రవహిస్తూ స్వధిష్టాన చక్రంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని శక్తివంతం చేస్తూ ఉంది. ఎన్నో రోజులుగా ఎన్నో జన్మలుగా మనం చేసిన తప్పిదాల వల్ల ఇనాక్టివ్ గా ఉన్నటువంటి ఆ కణాలకు ఇప్పుడు శక్తి ప్రసారం జరుగుతూ ఉంది. అద్భుతంగా చైతన్యవంతం అవుతా ఉంది. ఈ చక్రం జాగృతమైనట్టయితే రక్తధాతువులను నియంత్రిస్తుంది, అవయవాలను పటిష్టపరుస్తుంది. ఈ స్వధిష్టాన చక్రం అద్భుతంగా యాక్టివేషన్ చేసుకుంటూ మూడో చక్రం మణిపూరక చక్రం లోపలికి వెళ్తాం. ఇది బొడ్డు భాగంలో ఉంటుంది, నాభి కేంద్రంలో. మణిపూరక చక్రం లోపలికి విశేషమైన ప్రాణశక్తి ప్రవాహం జరుగుతూ ఉంది. ఇది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ మణిపూరక చక్రము అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. మరి ఈ చక్రం పనితీరు సరిగా లేకపోతే మనకు బద్ధకం, నిరాశ, అజీర్తి, మధుమేహం వంటి జబ్బులు వస్తాయి. ఈ చక్రం పనితీరు సరిగా లేకపోతే బద్ధకము, నిరాశ, అజీర్తి, మధుమేహం వంటి జబ్బులు, షుగర్ వ్యాధులు వస్తాయి ఈ చక్రము సరిగా పనిచేయకపోతే.
సో మన ధ్యాస అంతయు కూడా నాభి కేంద్రంలో అంటే బొడ్డు భాగంలో ఉన్నటువంటి మణిపూరక చక్రం పైన ధ్యాస ఉంచి విశేషంగా వస్తున్నటువంటి ఆ క్రిస్టల్ ఎనర్జీ, ఆ పౌర్ణమి శక్తి, ఆ విశ్వమూల చైతన్య శక్తి, 3 శక్తులు కూడా మనము తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకుంటూ నాభి భాగంలో ఉన్నటువంటి మణిపూరక చక్రాన్ని జాగృతం చేసుకుంటున్నాం. ఒక నిమిషం పాటు అలాగే గమనించుకుంటూ కూర్చుందాం. మన ధ్యాస అంతయు కూడా మణిపూరక చక్రం పైనే ధ్యాస ఉంచుదాము. బొడ్డు భాగంలో ఉన్నటువంటి మణిపూరక చక్రం పైన ధ్యాస ఉంచుదాం. ఎన్నో రోజులుగా, ఎన్నో జన్మలుగా మనం చేసిన తప్పిదాల వల్ల ఇనాక్టివ్గా ఉన్నటువంటి మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా శక్తివంతంగా, తేజోవంతంగా పునీతం అవుతా ఉంది. అపారంగా వస్తున్నటువంటి శక్తిని హాయిగా తీసుకుందాం. బొడ్డు భాగంలో ఉన్నటువంటి మణిపూరక చక్రాన్ని జాగృతం చేసుకుంటూ 4వ చక్రం లోపలికి ప్రయాణిద్దాం. అనాథ చక్రం. ఇది వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. పంచభూతాలలో పంచభూత తత్వాలైనటువంటి భూమి తత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, ఆకాశ తత్వాలు ఏవైతే ఉన్నాయో దానిలో వాయుతత్వము ఈ 4వ చక్రము అనాథ చక్రము. ఇది హృదయ భాగంలో ఉంటుంది. మన హృదయ భాగంలో అనాథ చక్రం ఉంటుంది. మన ధ్యాస అంతయు కూడా మన హృదయ భాగంలో ఉన్నటువంటి అనాథ చక్రం పైన ధ్యాస ఉంచి అక్కడికి శక్తి ప్రసారం జరుగుతున్నట్టుగా చక్కగా భావించుకుంటూ కూర్చుందాం. ఇది వాయుతత్వానికి ప్రతీక. ఇది హృదయ స్థానంలో ఉంటుంది. ఈ చక్రం పనితీరు సరిగా లేనట్టయితే క్షయ, ఉబ్బసము, అస్తమా మరియు గుండె రోగాలు వస్తాయి. విశేషంగా వస్తున్నటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తి ద్వారా హృదయ భాగంలో ఉన్నటువంటి అనాథ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకుందాం. మన ధ్యాస అంతయు కూడా అనాథ చక్రం పైన ధ్యాస ఉంచి అక్కడికి వస్తున్నటువంటి శక్తిని, అక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ను హాయిగా గమనించుకుందాం. నిద్రాణమై ఉన్నటువంటి కుండల్ శక్తి మూలాధార చక్రం నుంచి స్వధిష్టాన చక్రం లోపలికి, స్వధిష్టానం నుంచి మణిపూరకం లోపలికి, మణిపూరకం నుంచి 4వ చక్రము హృదయ స్థానంలో ఉన్నటువంటి
అనాహత చక్రం లోపలికి ఆ కుండలిని శక్తి ప్రవాహం జరుగుతా ఉంది. ఎన్నో రోజులుగా, ఎన్నో జన్మలుగా మనం చేసిన తప్పిదాల వల్ల ఇనాక్టివ్‌గా ఉన్నటువంటి ఆ కణాలన్నీ కూడా ఆ కుండలిని శక్తితో అవుతున్నాయి. పూర్తి స్థాయిలో శక్తివంతమవుతున్నాయి. పూర్తి స్థాయిలో చైతన్యవంతమవుతున్నాయి. ఈ హృదయ భాగంలో ఉన్నటువంటి ఈ అనాహత చక్రాన్ని పూర్తి స్థాయిలో జాగృతం చేసుకున్నట్టయితే క్షయ, ఉబ్బసము, అస్తమా మరియు గుండెపోటు వంటి రోగాల నుంచి తప్పించుకోవచ్చు. ఒక నిమిషం పాటు అలాగే గమనిస్తూ కూర్చోండి. హృదయ భాగంలో ఉన్నటువంటి అనాహత చక్రం లోపలికి శక్తి ప్రసారం జరుగుతా ఉంది. ప్రతి కణము కూడా శక్తివంతం అవుతా ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్‌ను హాయిగా గమనించండి ఒక నిమిషం పాటు. అనాహత చక్రాన్ని జాగృతం చేసుకుంటూ ఐదో చక్రం లోపలికి ప్రయాణిద్దాం. గొంతు భాగంలో, కంఠ భాగంలో ఉన్నటువంటి విశుద్ధ చక్రము ఐదో చక్రం. ఇది ఆకాశ తత్వానికి ప్రతీక. ఇది కంఠ భాగంలో ఉంటుంది. మరి ఈ చక్రం పనితీరు సరిగా లేనట్టయితే స్వరపేటిక సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, మరి హార్మోన్ బ్యాలెన్సింగ్ ఏర్పడుతుంది. మన ధ్యాస అంతయు కూడా మన గొంతు భాగంలో ఉన్నటువంటి విశుద్ధ చక్రం పైన ధ్యాస ఉంచుదాం. వాలినటువంటి తలలందరూ కూడా సాధ్యమైనంత వరకు నిటారుగా ఉంచండి తలను. గొంతు భాగంలో ఉన్నటువంటి విశుద్ధ చక్రము ఐదో చక్రం. ఇది ఆకాశ తత్వానికి ప్రతీక. ఆకాశతత్వం కలిగి ఉంటుంది ఈ చక్రం. మరి కంఠ భాగంలో ఉన్నటువంటి ఈ చక్రం జాగృతం చేసుకున్నట్లయితే స్వరపేటిక సమస్యలు, థైరాయిడ్ సమస్యలు ఉండవు. స్వరపేటిక సమస్యలు అంటే నత్తి లేకుండా స్పష్టంగా మాట్లాడగలరు. అద్భుతమైనటువంటి వాక్ ఉంటుంది. అద్భుతమైన మధుర గానం ఉంటుంది. ఈ చక్రం పూర్తి స్థాయిలో జాగృతమైతే అద్భుతమైన కంఠం ఉంటుంది. మరి థైరాయిడ్ సమస్యలు ఉండవు. మరి హార్మోన్ బ్యాలెన్స్ కూడా సక్రమంగా ఉంటుంది. మన ధ్యాస అంతయు కూడా ఒక నిమిషం పాటు గొంతు భాగంలో ఉన్నటువంటి విశుద్ధ చక్రం పైన ధ్యాస ఉంచి అక్కడికి విశ్వశక్తి ప్రసారం జరుగుతున్నట్టుగా చక్కగా భావిద్దాం. కుండలిని శక్తి ఐదో చక్రం విశుద్ధ చక్రం లోపలికి కూడా ప్రవహిస్తా ఉంది.
మరి ఈ చక్రం పూర్తి స్థాయిలో జాగృతమైతే అమృతం స్రవిస్తుంది. మనం ధ్యానంలో శూన్య రాయితీ స్థితిలో విశ్వమయ ప్రాణశక్తి ఇతోధికంగా వచ్చి నాడి శుద్ధి జరిగినప్పుడు, మరి ఈ విశుద్ధ చక్రం పూర్తి స్థాయిలో జాగృతమైనప్పుడు లోపల ఒక అమృతం లాంటిది ఒక రసము మనకు ద్రవిస్తుంది. ఆ అనుభవాన్ని కూడా ఎంతో మంది ధ్యానులు పొందారు. అదే అమృతం అని చెప్పొచ్చు. తలపై భాగంలో మాడు భాగంలో ఉన్నటువంటి మైథునం అనేటువంటి పదార్థం కరిగి నాకు అమృతంలా స్రవిస్తుంది అక్కడ గొంతులో. ఆ విశుద్ధ చక్రం పూర్తి స్థాయిలో జాగృతమైతే అమృత ఆనందాన్ని చూడవచ్చు, రుచి చూడవచ్చు. మరి 5వ చక్రాన్ని జాగృతం చేసుకుంటూ 6వ చక్రం ఆగ్నేయ చక్రం, 2 కన్నుబొమ్మల మధ్య ఉన్నటువంటి భూమధ్యంలో 6వ చక్రం ఉంటుంది, ఆగ్నేయ చక్రం. మన ధ్యాస అంతా కూడా ఆగ్నేయ చక్రం పైన ధ్యాస ఉంచి అక్కడికి ఆ శక్తి ప్రసారం జరుగుతున్నట్టుగా చక్కగా భావిద్దాం. ఇది మనస్తత్వాన్ని కలిగి ఉంటుంది. దీన్నే మనము పరమశివుని నేత్రమని, త్రినేత్రమని, జ్ఞాన నేత్రమని, దివ్యచక్షు అని అంటాం. దీన్ని చైతన్యవంతం చేయడం ద్వారా మనిషిలో నిద్రాణంగా ఉన్నటువంటి శక్తులు మేల్కొంటాయి. దివ్య దృష్టి, దివ్య శ్రవణము, టెలిపతి, గుప్త శక్తులు వస్తాయి. ఈ చక్రం జాగృతం కావడం వల్ల మెదడులో ఉన్నటువంటి అన్ని పొరలు విచ్చుకుంటాయి. మెదడులో ఉన్నటువంటి పొరలు విచ్చుకోవడం ద్వారా మన గత జన్మల్లో నిక్షిప్తమైనటువంటి జ్ఞానం అంతా కూడా మనం వెలుపలికి తెచ్చుకోవచ్చు. మరి సృష్టి జ్ఞానాన్ని కూడా తెలుసుకోవచ్చు. మరి ఆగ్నేయ చక్రము జాగృతం కావడం ద్వారా మిగతా చక్రాల పైన దీని ప్రభావం ఉంటుంది. ఈ ఆగ్నేయ చక్రం అనుసంధానంతో మిగతా చక్రాలు కూడా పనిచేస్తాయి. ఈ ఆగ్నేయ చక్రం ఎంతగా జాగృతం చేసుకుంటే అంతగా మనకు ఫలితాలు ఉంటాయి. 2 కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి 6వ ఆగ్నేయ చక్రం లోపలికి విశ్వశక్తి అపారంగా వస్తున్నట్టుగా చక్కగా భావిస్తూ 1 నిమిషం పాటు అలాగే గమనిస్తూ కూర్చుందాం. అక్కడ ఉన్నటువంటి ప్రతి కణానికి శక్తి ప్రసారం జరుగుతూ ఉంది. ఎన్నో జన్మల నుంచి మనం చేసిన తప్పిదాల వల్ల ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి ఆ కణాలన్నీ కూడా ఈరోజు విశ్వశక్తి అనుసంధానం ద్వారా చైతన్యవంతం అవుతా ఉన్నాయి, పునీతం అవుతా ఉన్నాయి. మరి ఈ చక్రం పూర్తి స్థాయిలో జాగృతమైనట్టయితే మనకు ఆ దివ్యనేత్రం ఓపెన్ అవుతుంది. దాన్ని శివుని 3వ కన్ను అంటాము. మనకు కూడా ఉంటుంది, కనిపించకుండా బయటికి లోపల ఉంటుంది అంతర్లీనంగా. మరి ధ్యాన సాధన ద్వారా ఆ చక్రాన్ని జాగృతం చేసుకున్నట్లయితే ఆ దివ్య చక్షులను ఉత్తేజితం చేసుకోవచ్చు. తద్వారా మనలో నిద్రావస్థలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మేల్కొంటాయి, దివ్య శక్తులన్నీ మేల్కొంటాయి. మరి 6వ చక్రాన్ని జాగృతం చేసుకుంటూ 7వ చక్రం శాస్త్రారం తల పై భాగంలో సన్నని సూది మునంత బ్రహ్మరంధ్రం ఉంటుంది. అక్కడనే సహస్రార చక్రం ఉంటుంది. దాన్ని బ్రహ్మరంధ్రం అని, దాన్నే బ్రహ్మలోకం అని పిలుస్తారు. మరి కుండలిని శక్తి మూలాధారం నుంచి శాస్త్రారం వరకు ప్రయాణిస్తుంది. మరి కుండలిని శక్తి మహాయాత్ర చిట్ట చివరి స్థానమే అది మజిలీ. ఇది మెదడు మధ్య భాగంలో ఉంటుంది. ఇక్కడ శక్తి 3 గుణాలుగా విభజించబడుతుంది.
అవి తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము. ఈ 3 గుణాలు కూడా సమత్వ స్థితిలో ఉంటాయి ఇక్కడ. 3 కూడా సమత్వంగా విడిపడిపోయిపోతాయి. రజోగుణము, తమో గుణము, సాత్విక 3 గుణాలు కూడా సెపరేట్‌గా విడిపోతాయి. ఈ చక్రం పూర్తి స్థాయిలో జాగృతమైతే సహస్రార చక్రము. ఇక్కడ పొందే ఆనందం బ్రహ్మానందం అంటాం. ఇక్కడ ఉండే లోకమే బ్రహ్మలోకం అంటాం. మూలాధారంలో నిక్షిప్తమైనటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో పార్వతీ మాతకు ప్రతిరూపం ఆ శక్తి. ఆ శక్తి మూలాధారం నుంచి స్వధిష్టాన, మణిపూరక, అనాథ, విశుద్ధ, ఆజ్ఞేయ, శాస్త్రారం ఎప్పుడైతే చేరుతుందో శాస్త్రంలో కొలువైనటువంటి ఆ మహాశివుడు పరమశివునితో లయం అవుతుంది. పార్వతీదేవి ఆ శివునితో లయం అవుతుంది. అప్పుడే అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఇంకొక ఆఖరి 15 నిమిషాలు అద్భుతంగా చేద్దాం. ఆఖరి 15 నిమిషాలు. ఈనాటి పౌర్ణమి ధ్యానంలో చిట్ట చివరి ఘట్టం 15 నిమిషాలు చాలా శ్రద్ధతో త్రికరణ శుద్ధిగా చేద్దాం. ఈ 15 నిమిషాలు ఇంకా అద్భుతంగా విశేషంగా పౌర్ణమి శక్తి, విశేషమైనటువంటి ఆ ప్రాణశక్తి, విశేషంగా వస్తున్నటువంటి ఆ క్రిస్టల్ ఎనర్జీని హాయిగా తీసుకుందాం. ప్రస్తుత కాల పరిస్థితులలో ఈ సమయాన కాంతి అనేది చాలా అవసరం. మనమంతా కూడా కాంతి శరీరదారులము. మరి ఆ కాంతిని ఆహ్వానించుకుందాం. ఆకాశం నుంచి ఒక ధారగా తెల్లని కాంతి వస్తా ఉంది మన తల వైపుగా. ఆకాశం నుంచి ఒక తెల్లని కాంతి మన తల పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం వైపుగా చాలా స్లోగా ఒక ధారగా వస్తా ఉంది. ఒక తెల్లని కాంతి మన తల పైన ఉన్నటువంటి క్రిస్టల్ పిరమిడ్ ద్వారా ఆ తెల్లని కాంతి ప్రసారం జరుగుతూ ఉంది. మన తల పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా మన తలంతా కూడా తెల్లని కాంతితో నింపబడతా ఉంది. మన ధ్యాస అంతా కూడా ఆకాశం నుంచి వస్తున్నటువంటి ఆ తెల్లని కాంతిని రిసీవ్ చేసుకుందాం. మన తల పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా వస్తున్నటువంటి ఆ తెల్లని కాంతి తలంతా కూడా నిండుతా ఉంది. చాలా అద్భుతంగా గమనించండి. తెల్లని కాంతి ఆకాశం నుంచి వస్తున్నటువంటి ఆ తెల్లని కాంతి ద్వారా తలంతా కూడా నిండుతా ఉంది. తల భాగంలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా కాంతితో నింపబడతా ఉంది. ప్రతి కణం కూడా కాంతిలో లయమైంది. అంత కాంతిమయం. తలంతా కూడా తెల్లని కాంతితో నిండిపోయింది. మరి అలాగే
గొంతు భాగము, మెడ భాగం కూడా అంత కాంతితో నిండుతా ఉంది. ఆకాశం నుంచి ధారగా వస్తున్నటువంటి ఆ తెల్లని కాంతి తలంతా నిండుతూ, మరి మెడ, గొంతు భాగం అంతా కూడా తెల్లని కాంతితో నిండుతా ఉంది. అంతా కూడా కాంతి శరీరధారణం. తల భాగం, గొంతు భాగం నుండి గొంతు నుంచి నడుము వరకు, పొట్ట భాగము, వీపు వెనుక భాగం అంతా కూడా నిండుతా ఉంది ఆ కాంతి. ఆకాశం నుంచి ఒక ధారగా వస్తా ఉంది. మన తల పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా ఆ యొక్క కాంతి తలంతా నిండుతూ, గొంతు, మెడ నిండుతూ, మరి పొట్ట, వీపు వెనుక భాగం అంతా కూడా నిండుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి కణం కూడా కాంతితో నింపబడతా ఉంది. మరి భుజాల నుంచి మోచేతుల మీద, చేతి వేళ్ల లోపలి కూడా యొక్క కాంతి ప్రసారం జరుగుతా ఉంది అద్భుతంగా. తల భాగము, గొంతు భాగము, పొట్ట, వీపు వెనుక భాగము, చేతుల లోపలి కూడా యొక్క శక్తి కాంతి, ప్రతి కణానికి కూడా కాంతి ప్రవాహం జరుగుతా ఉంది. మరి నడుము నుంచి మోకాల మీదుగా కాలి పాదాల వరకు కూడా తెల్లని కాంతి నిండుతా ఉంది. చక్కగా భావించండి. అద్భుతమైనటువంటి, శక్తివంతమైనటువంటి, ప్రకాశవంతమైనటువంటి ఒక తెల్లని కాంతి ఆకాశం నుంచి ఒక స్లోగా వస్తా ఉంది. శిరస్సు కొన భాగం నుంచి కాలి పాదాల వరకు శరీరం అంతా కూడా తెల్లని కాంతితో నిండిపోయింది. మరి మనం ఉన్నటువంటి రూమ్ అంతా కూడా తెల్లని కాంతితో నిండిపోయినట్టుగా చక్కగా భావించుకుందాం. ఆ తెల్లని కాంతి రావడంతో మన రూమ్ లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పోతా ఉన్నాయి. ఈ రూమ్ అంతా కూడా శక్తివంతం అవుతా ఉంది. మనం ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా తెల్లని కాంతితో నిండిపోయింది. మన ఇల్లు అంతా కూడా అన్ని రూమ్ల లోపలికి కూడా తెల్లని కాంతి వస్తా ఉంది. మన ఇల్లు అంతా కూడా తెల్లని కాంతితో నిండిపోయింది. ఒక కాంతి వలయం ఏర్పడింది మన ఇంటి చుట్టూ మొత్తం కూడా. చక్కగా భావించండి. అద్భుతంగా వస్తుంది కాంతి. మొత్తం ఎటు చూసిన కాంతి. మనం కూడా కాంతిగా మారిపోయాం. కాంతి శరీరధారులుగా మారిపోయాం. మరి మన కాలనీ, మన గ్రామం అంతా కూడా తెల్లని కాంతితో నిండిపోయింది. ఎటు చూసిన కాంతి కనిపిస్తుంది. ఇంకేం కనిపించడం లేదు. చెట్లు కానీ, ఇండ్లు కానీ ఏమి కనిపించడం లేదు. భూమి కానీ, ఆకాశం కానీ కేవలం కాంతి మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా మొత్తం అంతా కూడా కాంతి. మన గ్రామం అంతా కూడా కాంతి నిండిపోయింది. అద్భుతంగా వస్తా ఉంది కాంతి. మన మండలం, మన జిల్లా అంతా కూడా కాంతితో నిండిపోయింది. మన రాష్ట్రం అంతా కూడా కాంతితో నిండిపోయింది. మన తెలుగు 2 రాష్ట్రాలంతా కూడా కాంతితో నిండిపోయింది.
మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, భారతదేశం అంతా కూడా కాంతితో నిండిపోయింది. ప్రపంచ దేశాలన్నీ కూడా కాంతితో నిండిపోయింది. ఈ భూభాగం అంతా కూడా కాంతితో నిండిపోయింది. ఈ విశ్వం అంతా కూడా కాంతే. ఎటు చూసిన కాంతే, అంత కాంతే. అంత కాంతిమయం. మనము కూడా కాంతి శరీరధారులుగా మారిపోయాం. కాంతి రాకతో మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా హాయిగా రిలాక్స్ అవుతా ఉంది. అంత ఆనందమే, అంతా బ్రహ్మానందమే. ఆఖరి 5 నిమిషంలు హాయిగా అద్భుతంగా చేద్దాం. ఆఖరి 5 నిమిషంలు. అద్భుతమైనటువంటి ధ్యాన సాధనలో కొనసాగుతా ఉన్నాం. మనకు నచ్చినటువంటి అద్భుతమైన వనంలోకి ప్రయాణిస్తా ఉన్నాం. అక్కడ మనకు నచ్చినటువంటి రంగురంగుల పూల చెట్లు ఉన్నాయి. మనకు నచ్చినటువంటి పూలు కనిపిస్తా ఉన్నాయి కలర్ఫుల్ గా. మనకు నచ్చినటువంటి ఫలాల వృక్షాలు కనిపిస్తా ఉన్నాయి. అక్కడ పక్షులు ఎగురుతా ఉన్నాయి. అక్కడ జంతువులన్నీ కూడా గెంతులు వేస్తా ఉన్నాయి. నెమళ్ళు, జింకలు, పక్షులు, చిలుకలు అద్భుతమైనటువంటి శ్రావ్యమైనటువంటి రాగాలు వినిపిస్తా ఉన్నాయి. ఆ పచ్చిక బయల్లో హాయిగా సేద తీరుదాం. అక్కడ ఉన్నటువంటి మనకు నచ్చినటువంటి అద్భుత ఫలాలను తిని రుచి చూద్దాం, ఆస్వాదిద్దాం. ఎటువంటి అనుభూతి కలిగినా హాయిగా ఆనందించండి, ఆస్వాదించండి. ఇంకో 2 నిమిషాలు హాయిగా అలాగే గమనించండి. మీకున్నటువంటి స్థితిని, మీకు కలుగుతున్నటువంటి అనుభవాన్ని హాయిగా గమనించండి. ఆఖరి 1 నిమిషం.
ఓకే చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవద్దు. చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శక్తి మన లోపల అపారంగా సంచారం జరుగుతా ఉంది. అద్భుతమైనటువంటి స్థితిలో నిమగ్నమై ఉన్నాం. అంత ఆనందమే, అంత బ్రహ్మానందమే. ఒక 30 సెకండ్లు హాయిగా గమనించండి. ఎవరు కళ్ళు తెరవవద్దు. ఓకే చెప్పే వరకు. ఇంకొక 10 సెకండ్లు. Five seconds. 5, 4, 3, 2, 1. కళ్ళు ఎవరు తెరవవద్దు. చేతులను మెల్లగా విడదీసి ఎడమ చేయిని ఎడమ కన్ను పైన, కుడి చేయిని కుడి కన్ను పైన మూసి ఒక్క నిమిషం పాటు అలాగే గమనించి చూడండి. కళ్ళు తెరవకుండా మీ భ్రూమధ్యంలో ఉన్నటువంటి స్థితిని గమనిస్తూ చూడండి. హాయిగా మీకు కనిపించేటువంటి అనుభవాన్ని చూడండి. అలాగే గమనించండి. చక్కగా 1 నిమిషం పాటు అలాగే గమనించండి. ఎటువంటి అనుభవం వచ్చినా హాయిగా చూడండి. ఎటువంటి అనుభూతి కలిగిన హాయిగా ఆస్వాదించండి. ఒక 30 సెకండ్లు అలాగే గమనించండి. చేతివేలు తీయకుండా లోపలనే కళ్ళను మెల్లగా తెరుస్తూ మీ చేతులను మెల్లగా తీయండి. స్థితి అనుభవం ఉన్న వాళ్ళు అలాగే కూర్చోవచ్చు. ఇంకా 1 నిమిషమైనా అలాగే. లేవాలనుకున్న వాళ్ళు మెల్లగా లోపలనే కళ్ళు మెల్లగా తెరుస్తూ చేతులను మెల్లగా విడదీయండి. హాయిగా ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ ఆధ్యాత్మిక ప్రయాణం నుంచి భౌతిక ప్రయాణం చేయండి. అందరూ కూడా హాయిగా రిలాక్స్ అవుతూ హాయిగా కళ్ళు తెరవండి. ఓకే మాస్టర్స్, ఈనాటి సామూహిక ధ్యానం